ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి క్షణం ప్రతి నిమిషం మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం. మేడారం జాతర ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే ఈ మహా జాతర గిరిజన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా మనకి పేరుంది. మరి తెలంగాణలో 2026లో జరగబోతున్న ఈ జాతరకి ఎన్నో స్పెషాలిటీలు ఉన్నాయి. ఆ స్పెషాలిటీస్ ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ మేడారం జాతర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది? జనవరి 29, 28 నుంచి 31 వరకు ఈ జాతర అయితే ఉండబోతుంది. అయితే ఈ 3 రోజులకి సంబంధించి ఇప్పటికే అమ్మవారిని గద్దె మీదకి తీసుకురావడము, ఆ జంపన్న వాగు దగ్గర ఉండే ఆ సందడి అంతా ఇంత కాదు. అయితే బంగారం అంటే అందరూ కూడా వెండి, అదే విధంగా అసలు మనీకి సంబంధించి అక్కడ ఏది ఉండదు. అక్కడ బంగారం అంటే బెల్లం. ఆ బెల్లాన్ని దైవంగా చూస్తూ ఉంటారు అక్కడ. మరి ఇంతటి మహా జాతర ఈసారి ఎంత అంగరంగ వైభవంగా ఉందో ఒక్కసారి పిక్చర్స్ లో చూడండి. ఈ పిక్చర్స్ అన్ని కూడా డ్రోన్ పిక్చర్స్ తోని తీయడం జరిగింది. ఈ డ్రోన్ కి సంబంధించే ఇప్పుడు మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. ఈసారి డ్రోన్స్ తోని సెక్యూరిటీ అనేది ఇంకొంచెం ఎక్కువగా చేయబోతున్నారు. లాస్ట్ టైం మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1,00,00,000 మంది వరకు వచ్చారు. మరి అంతమందికి భద్రత ఒక్కసారిగా కల్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా గిరిజన అతిపెద్ద పండుగ కావడంతో ఈసారి అక్కడ గద్దెల మార్పు, అదే విధంగా గ్రనైట్ రాళ్లతోని అక్కడ చేసిన మార్పులు చేర్పులు అన్నీ అంతా ఇంత కాదు. మరి వాటన్నిటికీ సంబంధించి కూడా అక్కడ ఏదైతే భద్రత స్టార్ట్ చేశారో పోలీసులకు ఇప్పటికే డ్యూటీస్ వేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదే కాకుండా సీసీ కెమెరాస్ అండ్ మరియు ఇప్పుడు కొత్తగా డ్రోన్ టెక్నాలజీని వాడబోతున్నారు. అంటే మహిళలకు సంబంధించి భద్రత కానివ్వండి, లేకపోతే ఎవరికైనా సహాయం కావాలి అనుకుంటే గాల్లో కంప్లీట్గా డ్రోన్లు తిరుగుతూ ఉంటాయి. ఆ డ్రోన్లు తిరుగుతున్న క్రమంలో అక్కడ ఎవరికైనా ఏదైనా సమస్య కలిగినా, ఎవరికైనా భద్రత కావాల్సి ఉన్నా, లేకపోతే ఆ వాగు దగ్గర జంపన్న వాగు దగ్గర ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా పోలీసులు అక్కడికి వెళ్ళలేకపోయినా కూడా ప్రజెంట్ ఆ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దగ్గర పోలీసులు ఉండలేని క్రమంలో ఆ డ్రోన్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. కంప్లీట్ గా సమ్మక్క సారక్క సార్లమ్మ జాతరలో కంప్లీట్ గా తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతున్న క్రమంలో ఎక్కడైనా ఏదైనా తప్పిదం కనిపించింది అనుకోండి, ఆ డ్రోన్స్ లో నుంచి సైరన్ మోగుతుంది. ఇక సైరన్ మోగిన వెంటనే అక్కడికి పోలీస్ బండి వచ్చి ఏం జరిగింది ఏంటి అని ఆరా తీసి అక్కడ భక్తులకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అని చెప్పి ప్రజెంట్ సమ్మక్క సారలమ్మ జాతరల దగ్గర డ్రోన్ ఫెసిలిటీ టెక్నాలజీని కూడా వాడుతూ ప్రజలకి ఇంకా ఇంకా మెరుగైన భద్రత కల్పించడానికి అయితే చూస్తున్నారు. మరి ఈసారి మేడారం జాతరకి 1,00,00,000 కంటే ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉందని, అందుకోసం అని చెప్పేసి ఏదైతే గద్దెలు నిర్మించారో ఆ గద్దెలకి సంబంధించి నలువైపులా కూడా ముందంటే 2,000 మంది 3,000 మంది ఒకసారి దర్శనం చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఒకేసారి 10,000 మంది దర్శనం చేసుకునే లెవెల్లో ఉంటుంది. మరి సమ్మక్క సారలమ్మ జాతరలో ఇంకా ఎన్నో స్పెషాలిటీలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. అయితే సమ్మక్క సారలమ్మల జాతరకి సంబంధించి అప్రాక్సిమేట్లీ ఎన్నో వందల బస్సులు ఇప్పుడు నిర్మల్కి సంబంధించి, అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఇప్పుడు చెప్పుకుంటూ పో జగిత్యాల అన్ని ఏరియాస్లో నుంచి వెళ్తూ ఉంటారు. మరి మేడారంకి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా మేడారం స్టార్ట్ అవుతుంది అన్న దగ్గర నుంచి కూడా అసలు వెళ్తున్న వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో ఒక్కొక్కరికి అసలు వావ్, ఇది నిజంగా మేడారమేనా, మేము లాస్ట్ ఇయర్ చూసింది ఇదేనా, మేము లాస్ట్ టైం చూసింది ఇదేనా అని అందరూ కంగు తినే విధంగా ప్రజెంట్ మేడారంలో అయితే ఉండబోతున్నాయి అయితే క్లియర్గా తెలిసిపోతుంది. ఇక అక్కడ సమ్మక్క సారలమ్మల గద్దెలు, జంపన్న వాగు దగ్గర ఫెసిలిటీస్ అన్నీ కూడా మార్చడం జరిగింది. అదే కాకుండా ప్రజలకి సంబంధించి ఎక్కడెక్కడ టెంట్స్, రోడ్స్ నిర్మాణం అవన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక ఇంకో స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారు, ఇక్కడ ప్లేన్ కూడా నడవబోతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. మేడారంలో ప్లేన్లు కూడా నడవబోతున్నాయి. నార్మల్గా మేడారంకి వెళ్ళాలనుకుంటే బైకులు, కార్లు, ఆటోలు, బస్సులు, బెడ్ల బండ్లు వీటి మీద వెళ్తాం. ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ వరకు అని చెప్పేసి సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది. నిజంగానే అసలు ఈ చారిత్రాత్మక విషయాన్ని అందరం కూడా తెలంగాణ వాసులం గౌరవంగా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఎడ్ల బండి నుంచి ఒకానొక సందర్భంలో అందరు ఎడ్ల బండ్లు వేసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఫ్లైట్ వరకు మన జర్నీ అనేది ముందుకు వెళ్తా ఉంది. అయితే ఈ ఫ్లైట్కి సంబంధించి ఎవరెవరైతే ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటున్నారో హన్మకొండ దగ్గర నుంచి తీసుకువెళ్తారనమాట.
అయితే దానికి సంబంధించి టికెట్ ఎంత అంటే 31,000 రూపీస్ పర్ పర్సన్, అంటే 31,000 ఒక్కొక్క పర్సన్కి. వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. సో లేదు మాకు నచ్చలేదు ఇలా కిందికెళ్ళి వెళ్తామంటే మీ ఇష్టం. కానీ ఈ అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కంప్లీట్‌గా అక్కడ మనకి ఏరియా మొత్తం తిప్పుతారనమాట. మేడారం జాతరను మొత్తం కంప్లీట్‌గా చూపిస్తారు పైనుంచి. దాని తర్వాత ఒక దగ్గర పెట్టేసి మిమ్మల్ని దర్శనానికి తీసుకువెళ్ళి, తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని హన్మకొండ దగ్గర దించేసి మీ తిరుగు ప్రయాణం మీరు చేసుకోవచ్చు. సో ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా టికెట్స్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయి. సో ఖచ్చితంగా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళటి వీడియో. మేడారంకి మీలో ఎంతమంది వెళ్తున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. స్టే ట్యూన్ టు మనం టీవీ.